ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా దాటించి సెకండ్ వీక్ ఇంకా గొప్పగా మీరు తీసుకెళ్తున్నారు. సో వీ ఆల్ వాంట్ థ్యాంక్ యూ 18 పేజెస్ తరఫున. థ్యాంక్స్ సో మచ్. అలాగే నార్మల్గా ఏ సినిమా హిట్ అయినా కానీ హీరోకి పేరు వస్తుంది, హీరోయిన్ పేరు వస్తుంది. కానీ ఈ సినిమాలో చాలా మంది పేరు వచ్చిందండి. అందులో మా డైరెక్టర్ గారికి ప్రతాప్, హూస్ డన్ కుమారి 29 బిఫోర్ అండ్ కరెంట్ బిఫోర్, ఆయనకి క్లాప్స్ 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 చిటికలు. సో ఆయనతో పాటు ఈ స్టోరీని స్ట్రిప్పింగ్ ద స్టోరీ చేయడానికి 3 బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అండి. అంటే వాళ్ళు ఇచ్చిన సినిమాలు నాకు చాలా ఇష్టం, అలాగే పీపుల్ చాలా ఇష్టం, అండ్ నాకు ఈయనైతే చాలా ఇష్టం. బట్ బుచ్చిబాబు గారు, మీరు ఇచ్చిన ఉప్పెన సినిమా వాజ్ బ్లాక్ బస్టర్ అండ్ చాలా మందికి నచ్చిన సినిమా. అండ్ ఇంతకుముందు ఆయన అన్నారు మీకు ధైర్యం చాలా ఉండాలి, ఎందుకంటే మొత్తం బోట్లో ఏమన్నారు మీరు? బోట్లో మసాలా. సో ఐ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అలాంగ్. మీరు మొన్న పార్టీలో కలిసినప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు 18 పేజ్ చూసినప్పుడు. సో అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే కార్తికేయ 2 మాతో ఇచ్చిన పాన్ ఇండియన్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నారు. సో చందు మొండేటి మీకు ఆల్రెడీ తెలుసు, యాజ్ వెల్ యాజ్ వశిష్ఠ్ బాయ్ హూస్ గివెన్ అ బ్లాక్ బస్టర్ లైక్ బింబిసారా విచ్ ఈస్ రన్నింగ్ అగైన్ పాన్ ఇండియా ఆన్ ఎవ్రీవేర్. ఓటీటీలో చాలా మంది హిందీ వాళ్ళు చూసి లవ్ చేస్తున్నారు సినిమాని. సో మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాంగ్. మీరు కూడా సినిమా చూసారు కదా, నచ్చింది కదా? అదేదో కొంచెం ఆడియన్స్ చెప్పండి. మిమ్మల్ని చాలా క్వశ్చన్ అడుగుదాం. అవునా? ఏదో వదలండి మమ్మల్ని. స్టార్ట్ చేయండి భయ, చెప్తాను. ఓకే, సో డైరెక్టర్ అడుగుతారా, హీరోయిన్ అడుగుతారా, నన్ను అడుగుతారా? అది చందు గారితో మొదలెడితే బెటర్. లేదు. ఆల్రెడీ మాకున్న ర్యాపోకి ర్యాప్ వాళ్ళని తర్వాత భయ మన పార్టీలో అయిపోయింది. ఇన్సైడ్ నో అవుట్ సైడర్. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి చందు గారి గురించి. నాకు నార్మల్గా హీస్ లైక్ నాట్ జస్ట్ ఒక డైరెక్టర్ లా కాకుండా ఒక మదర్, ఫాదర్, సిస్టర్, అన్ని అనమాట. అన్ని గంటలనే నా రివ్యూవర్ కూడా అతనే. ఆ రెమ్యునరేషన్స్ ఇంకా లేదండి, రావాలి, వచ్చేది ఉంది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నన్ను అడిగితే నేను డైరెక్ట్గా అనుకోమని అడుగుతాను, వేరే వాళ్ళని అడగలేదు. అందుకే కదా మిమ్మల్ని అడగమండి. అందుకని మీరైతే డైరెక్టర్నో ఇల్లు అడుగుతారు అనమాట. భయ నేను మాత్రం నీకోసం. థ్యాంక్ యూ భయ సీరియస్లీ మనం ఒకటే కాదు. బట్ మీరు మార్నింగ్ షో చూసిన తర్వాత ఆ ఇచ్చిన రివ్యూ ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు మీరు ఫోన్ చేసి అంటారు, మన సినిమా కూడా కార్తికేయ ఏంటి అన్నారు, కానీ ఈ సినిమా యునానిమస్గా మీరు ఎందుకు అంత మంచి రివ్యూ ఇచ్చారు? అంటే ఫస్ట్ అయితే ఏంటంటే, అంటే నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, జెన్యూన్గా ఇదేదో పబ్లిసిటీ కోసం చెప్పలేదు, లేదంటే నీకు నాకు ఉన్న ర్యాపోకి ఒక 10-20% తక్కువ చేసే చెప్తాను. జనరల్ కొంచెం క్రిటికల్గానే సైడ్ తీసుకుంటాం. బట్ టిల్ డేట్ ఇది నీ బెస్ట్ పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ బెస్ట్ పర్ఫార్మెన్స్, అందులో డౌటే లేదు. ఆ క్రెడిట్ ఇయ్యింది. రెండోది, ఈ అమ్మాయి చేసేసిందేమో అంటే అటు డౌన్ సైడ్ మలయాళం సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం యాక్టింగ్, హావభావాలు, అందం, అభినయం అన్నీ పలికేస్తాయి కదా. సో తనకి రెగ్యులర్ ఏమో అది అనుకున్నాను. కానీ తిన మాత్రం అంటే యాజ్ ఏ సెట్ బిఫోర్ 18 పేజెస్లో 10 పేజెస్ తినవండి. ఎందుకు ఇంతకుముందు 16 పేజెస్ అన్నారుగా, ఆ 2 కూడా ఇచ్చేయండి. నాకు నేనేం చేసుకోవాలి 2 పేజీలతో? సినిమాలో సిగరెట్ లైట్ చేసినట్టు. యాక్చువల్లీ చందు గారు ఇస్ ద వన్ ఫస్ట్ హూ టోల్డ్ మీ ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అన్నమాట. మేము సేమ్ థియేటర్ లో అక్కడ కూర్చొని నేను సోలోగా ఒక్కనే కూర్చున్నాను, ఎవరు ఉండరేమో అనుకున్నాను, చాలా మంది ఉన్నారు అక్కడ. అండ్ నిజంగానే ఫస్ట్ హాఫ్లో ఒక ప్లేస్లో క్లైమాక్స్లో 2 సార్లు నాకు కంట్లో నీళ్ళు కూడా వచ్చి కంఫర్టబుల్గా వచ్చి అంత ఎమోషనల్ ఫీల్ అయిన. అంటే ఈ కథ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా కానీ మీరు టచ్ అయిందంటే బికాస్ ఆఫ్ డైరెక్షన్, స్కోర్, గోపి సుందర్ గారు. భయ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు, అలాగే మీట్ కాంబినేషన్ మళ్ళీ ఇంకోసారి వస్తే ఈయన ద్వారా వెయిట్ చేస్తున్నాం దానికోసం. అండ్ ఇంకోటి, సరే సినిమా గురించి మాట్లాడుతున్నారు, సినిమా చాలా బాగుంది. పర్సనల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. ఏంటంటే ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం భయ్య. ఎందుకంటే బేసికల్గా వాసు గారికి ఫోన్ ట్రై చేస్తాం, దొరకడు, వేరే రకంగా ట్రై చేస్తాం, దొరకడు. అంటే అరవింద్ గారు కూడా అన్నారు, అరే బన్నీ వాసు గారు దొరకరు అని ట్యాగ్ చేసి తిరుగుతుంటాడు. అవునా? అరవింద్ గారు కూడా చెప్పారు, అరే వాసు దొరకకపోతే రేపు నాకే ఫోన్ చేయడానికి. కాదు, ఆయన పేరులోనే బన్నీ గారు కింద దొరుకుతారా? అది తెలీదు, అందుకే పేరు వేసేసుకున్నాడు పక్కనే, దొరకపోతే. సో అలాంటి వాసు గారికి కూడా మీరు దొరకలేదంటే ఆనందం మాకుంది, మామూలు ఆనందం కదా భయ్య. ఒకసారి దాని గురించి చెప్పరా? నేను దొరకపోతే కాదు, ఆ రోజు మేము అప్పటిదాకా మేము అందరం పడ్డ బాధ వాసు పడుతున్నాడు కాదంటే అన్నీ. అంటే బేసిక్లీ ఏమైందంటే ఒకటండి షూటింగ్ మిగిలింది 18 పేజెస్ది. సుకుమార్ గారు రాస్తున్నారు, భయ్య కూడా దాన్ని ఇంకా షార్పన్ చేస్తున్నారు, అంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్.
అప్పుడు నేను 18 అదండి కార్తికేయ టు రిలీజ్ ఫుల్ పార్టీస్లో ఉన్నాను. నేను ఫోన్ ఎక్కడో పడేసి చందుబాయ్ నేను అందరం చిల్ అవుతున్న టైంలో పాపం ఆయన ఫోన్ చేసినట్టున్నారు, అక్కడ ఎదుగుండి అక్కడ ఎక్కడ నుంచి వస్తారు. ఎందుకంటే చాలా వాసు గారు వాళ్ళు అందరూ టెన్షన్ పడతారు. అవును. కానీ వాసు టెన్షన్ పడుతుంటే అసలు అది మామూలు కిక్ రాలేదు చూసాం. అవునా? సో నేను చాలా మంచి పనే చేస్తాను దానికోసం థ్యాంక్స్. థ్యాంక్ యూ. అఫీషియల్గా చెప్తున్నాను. కానీ ఆ టెన్షన్ పెట్టింది కూడా జస్ట్ 2-3 డేసే. చాలు. దాని తర్వాత ఆయన ఒక్కసారి వన్స్ కేమ్ బ్యాక్ ఇన్ టచ్, మేము టచ్లోకి వచ్చిన తర్వాత సినిమాని ఎలా తీసుకెళ్దాం, ఆ ఫినిషింగ్ ఎలా చేద్దాం. అండ్ ఆయన కూడా చాలా టెన్షన్ పడింది ఏంటంటే ఆఫ్టర్ కార్తికేయ 2 జైగాంటిక్ హిట్, ఏంటి నిఖిల్ ఏం చేద్దాం దీన్ని, వాట్ షల్ యూ డూ అబౌట్ ద ఫిల్మ్ ఇది. నేను అన్నాను భయ్యా దిస్ ఇస్ అ గ్రేట్ ఫిల్మ్. నేను ఆల్రెడీ రష్ చూశాను బికాజ్ మేము ఆల్మోస్ట్ 2020లో స్టార్ట్ చేసినప్పుడు కార్తికేయ కూడా ముందు రిలీజ్ అవ్వాల్సింది. బట్ ఇంత మంచి సినిమా వీ హ్యావ్ టు గెట్ టు ద ఆడియన్స్, మనం జనాన్ని చూపించాలి అని చెప్పి ఆయన లాస్ట్ 1 monthలో 1-2 monthsలో ఆయన పడిన కష్టం రియలీ ఐ వాంట్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు వాసుబాయ్. ఈ సినిమా ఈరోజు ఇంత పాజిటివ్ రివ్యూస్ తోటి, ఇంత హార్ట్ టచింగ్ క్లైమాక్స్ తోటి, అంటే క్లైమాక్స్ డెఫినెట్లీ సినిమాలో సుకుమార్ గారు రాసినట్టు బ్యూటిఫుల్ స్టోరీ అండి. ఆ బ్యూటిఫుల్ స్టోరీకి డైరెక్టర్ ఎంత కష్టపడ్డారో ప్రొడ్యూసర్గా కూడా అన్ని అందించి, అంటే లైక్ గోపి సుందర్ గారిని పట్టుకోవడం చాలా కష్టం, నాకన్నా కష్టం. నన్నన్నా పట్టుకోగలుగుతారు కానీ ట్రూత్ ఆర్ డేర్లో ఇక్కడ డేర్ లేదు కదా, ట్రూత్ టక్మని చెప్పాలి. లాస్ట్ 1 month ఈ సినిమా ప్రాసెస్లో బాగా తిట్టుకున్నది ఎవరిని? నేనా? అంటే ఎవరు యాక్చువల్లీ ఇక్కడ 2 పేర్లు చెప్పొచ్చు భయ్యా. యాక్చువల్లీ ఇక్కడ చైర్లు సరిపోవు. అందుకే 2 పేర్లు చెప్పండి. 2 పేర్లు చెప్పండి. కాదండి ఒకటి మాత్రం నిజం మాత్రమే చెప్పాలి. నేను ఎవరి గురించే కదా, అంటే టెక్నీషియన్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఎవరో ఒక్కరిని గట్టిగా టక్మని, ఎవరో ఒకళ్ళని కాదు, యాక్చువల్ సిచ్యువేషన్స్ అలా వచ్చాయి కాబట్టి వాసన అక్కడ ఎదురుగా పెట్టుకున్నాను. కాదండి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ లో కూడా ఉంటుంది. పైగా లాస్ట్ 1 month ఏంటంటే మాకు ఒకేసారి ప్రెజర్ ఎక్కువైపోయింది. సో లాస్ట్ లో మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆన్సర్ కావాలి. ఆన్సర్ అంటే కెమెరా అటు తిప్పితే చెప్తాను. కాదండి అంటే ప్రొడ్యూసర్ ప్రసాద్ నువ్వు కంగారు పడుతుంది. నేను ఇది ఒక మంచి గుమ్మడికాయ దొంగ అంటే సంపన్న భుజాలు భుజాలతో కాదు. ఏంటి అదే యాక్చువల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరు తిట్టుకోలేదు. లేదు భయ్యా, ఈ ఎక్స్ప్లెయిన్ తర్వాత డిప్లొమాటిక్ ఆ క్వశ్చన్ అనుభవం అడగండి. ఈ 18 pages సంబంధించి లాస్ట్ 15 days లో వదిలే ఆన్సర్ అందరికీ తెలిసిందే. బాగా తిట్టుకున్నది ఎవరిని? లాస్ట్ 10 days లో ఏదో ఒక 10 days 15 days ఇన్నే తిట్టుకున్నాను నేను. ఐ థింక్ ఇన్ మాత్రమే, బికాజ్ మేము కలిసి ప్రమోట్ చేశాం కాబట్టి కొంచెం ఆ మాత్రం ఉంటుంది. అందరికీ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సినిమా చూసిన వెంటనే అన్నకి, సార్కి, సుక్కు సార్కి అందరికి కాల్ చేశాను మిమ్మల్ని పార్టీలో కలిసి. పార్టీలో మీరు సినిమా కూడా అప్రిషియేట్ చేశారు. మా టీం అంతా వెళ్ళాం, అందరికీ నచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ అన్నకి అడుగుతున్నాను. సేమ్ టీం ఇద్దరం కలిసే కూర్చుంటాం. అలాంటి ఏమి ఉండవు అన్న. సార్ని నేను అడగలేని క్వశ్చన్స్ అన్ని నీతో అడిగిపిస్తా. అప్పుడు సుక్కు సార్ అన్న ఇప్పుడు ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటన్నా ఏమడతా వెయిట్ చేస్తున్నా. ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఇది కామెడీగా ఉంది. నందిని హీరో సిద్ధు క్యారెక్టర్ నందిని ఊహించుకుని ట్రావెల్ చేశాడు కదా, నందిని ఎలా ఊహించుకున్నాడని? నందిని ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయిని ఎలా ఊహించుకున్నాడు? ఈ అమ్మాయిని ఎందుకు ఊహించుకున్నాడు? ఈ అమ్మాయినే ఊహించుకుని ట్రావెల్ చేశాడు కదా, అంటే ఆ ట్రావెల్ లో వేరే అమ్మాయి ఉండొచ్చు కదా, అంటే నా ఉద్దేశం ఏంటంటే అనుపమానే ఎందుకు నందిని క్యారెక్టర్ అంటే అది సింపుల్ లాజిక్. వాసు గారు నాకు అనుపమాన్ని ఇచ్చారు. నాకు ఇప్పుడు వాసు గారు కానీ నాకు అనుపమాన్ని కాకుండా ఇంకొక 2 అమ్మాయిలు ఇస్తే 3 ఆప్షన్లు ఇచ్చేవాడిని. నీ ఇష్టం భయ నువ్వు ఎవరన్నా ఊహించుకోవాలి. నాకు ఒకే ఆప్షన్ ఇచ్చారు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక అమ్మాయిని ఊహించుకోవచ్చు కదా. లాస్ట్ కి అమ్మాయిని కనబడేది నిజంగా అప్పుడు ఆ అమ్మాయి ఏ అమ్మాయి ఉండేదేమో. అలాగే తమ్ముడు. ఇంకోటి ఏంటంటే అతను ఊహించుకున్నాడు కదా, అతను ఊహల్లో అనుపమ ఉంది. అప్పుడే కార్తికేయ 2 కూడా చేసి వచ్చారు కదా, ఈజీ అయిపోతుంది. కార్తికేయ 2 చేసి రాలేదు, 18 days చేసి కార్తికేయ. కానీ నిజంగా దానివల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అంటే ఒకటి అనుకుని ఫస్ట్ ఇనీషియల్గా రాసుకున్నప్పుడు అనుకుంది ఏంటంటే, ఫస్ట్ ఒక అమ్మాయిని మనం ఊహించుకోవాలంటే ఆ అమ్మాయి గురించి మనం క్లుప్తంగా ఒక అమ్మాయి గురించి ఒకటి రాసుకుంటాం మనం. అంటే అమ్మాయి ఇలా ఉంటుంది, ఒక ముక్కు పుడక, ఒక మెల్లో ఒక థ్రెడ్, ఒక సమ్ విలేజ్ ఏరియా నుంచి వచ్చింది. సో అమ్మాయి హెయిర్ స్టైల్ ఏం పెద్ద ఉండదు, నార్మల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది.
ఒక సింప్లెస్ట్ అమ్మాయి అనగానే ఫస్ట్ మనందరికీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సింప్లెస్ట్ అమ్మాయి అంటే బేసికల్గా ఈ అమ్మాయి. బహుశా అక్కడ సింపుల్ ఏంటండి బాబు, రింగ్ పెట్టుకుని షీల్డ్ మీకు కావాలి తీసుకోండి. సినిమా అయిపోయింది ఎందుకంటే ఇంత ఉంటుంది భయ్, మొత్తం 4 ఫింగర్స్ ఒకే ఉంటాయి. అంటే ఇది ఏంటంటే మీరు చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగితే దాన్ని డిఫ్లెక్ట్ చేయడానికి నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. జాగ్రత్తగా ఉండండి. బట్ ఆయన అడిగిన క్వశ్చన్ అద్భుతంగా ఉంది. అవును. కానీ సార్ నిజంగా అంటే చాలా మంది గమనించారో లేదో, నాకు వన్ ఆఫ్ ద కాంప్లిమెంట్స్ కానీ క్వశ్చన్ కానీ వచ్చింది ఏంటంటే, లాస్ట్ వరకు కూడా అమ్మాయి వచ్చి నా భుజం మీద ఉన్నప్పుడు కూడా నేను అమ్మాయి చూడలేదు. అది అది మీరు కావాలని కాదు, కావాలని చేసింది. ఎందుకంటే ఇంతవరకు ప్రతి సినిమాలో లాస్ట్ వరకు చూడకపోయినా ఎక్కడో చోట చూస్తారు. ఎండ్లో నేను అనుకున్నాను అంటే అసలు ఇద్దరు చూడకుండా అలా లేదు. అఫ్కోర్స్ నెక్స్ట్ ఎలాగో ఫర్దర్గా కలిసి ఉన్నట్టే, బట్ అసలు చూడకూడదనే లాస్ట్ లో 2-3 టేక్స్ లో నేను అది తిప్పేశాడు. 2-3 టేక్స్ చూశాను, కానీ ఆ టేక్స్ చేయకుండా అది తిప్పేశాను కావాలని చేసింది. నాకైతే అది ప్రేమలాగా సినిమా గుర్తొచ్చింది, అజిత్ గారు క్లాప్స్ కొట్టారు హాల్లో కూడా. ఇంకా సేమ్ అసలు మిస్సింగ్ అది ఉంటుంది అక్కడ దాంట్లో. కమర్షియల్ సినిమా హీరోకి ఇంట్రడక్షన్ చూసావా, కాగితాలు వేసారు, అది వచ్చింది. నేను షాక్ అసలు. నాకు నిఖిల్ పెట్టాడు యాక్చువల్లీ, కమర్షియల్ సినిమా హీరో ఇంట్రడక్షన్ లో కాగితాలు వేస్తారు కదా, అలా ఇస్తున్నారు ఆ క్లైమాక్స్ దానికి. నేను షాక్ అసలు యాక్చువల్లీ. అమ్మాయిని చూడకుండా లవ్ చేయడానికి కాన్సెప్ట్ అంటే లెటర్స్ చూసి, డైరీ చూసి, మనకి ప్రేమలాగ్ సినిమాలో వచ్చింది అజిత్ గారు. అది 20 years మోర్ దెన్ 20 years. అంతేనా? అంతే. అంటే ఆ సినిమా సాంగ్స్ కానీ చాలా పెద్ద హిట్ కదా. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు ఫీల్ అయితే భలే మళ్ళీ దాన్ని రిక్రియేట్ చేశారనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో క్వశ్చన్ భయ, అమ్మాయిని చూడకుండా డైరీ చదివి అంత జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు ఉంటారు? వెల్, నాకు తెలిసి అంటే చూడకుండా లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్య ఫేస్బుక్ లో. అంటే ఏంటి, ఒక అమ్మాయి వేరే ఫోటో పెడుతుంది, ఆ అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయి. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంతమంది ఏదో ప్రియా అనుకోండి, చిన్న పిల్లి బొమ్మ లేదా ఏదో ఉంటే లవ్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్తే ఆ అబ్బాయి అడిగాను, నాకు అనిపించిన డౌట్ అడిగాను, మీరు వేరే సమాధానం చెప్పారు దానికి. కానీ వాట్ ఐ ఫీల్ అంటే అదే ఇంతకుముందు ఆ లెటర్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ఆ లెటర్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందు కలం స్నేహం అవన్నీ ఉండేవి కదా, ఇప్పుడు అదంతా బ్లైండ్ డేటింగ్ దేనికి. బట్ అంటే చాలా అప్రిషియేషన్ వాట్ ఐఎమ్ రిసీవింగ్. అంటే నేను ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు దట్ లవ్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రొమాన్స్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫిజికల్ పార్ట్ కాకుండా ఒక ప్యూర్ సైడ్ ఆఫ్ లవ్ని సుకుమార్ గారు రాసుకున్నప్పుడు కానీ ఆయన ఫీల్ అయ్యి చేశారు. అండ్ డైరెక్టర్ కూడా అలాగే తీశారన్నది వన్ వెరీ గుడ్ వే. ఒక లేడీ మనకి రిమెంబర్ షీ కాల్డ్ అప్ అంది, సార్ మేము వీఆర్ బ్లోన్ అవే విత్ ద వే ఆఫ్ షోన్, అసలు అంటే లేకుండా ఇలా కూడా ఉంటుందా లవ్ అని ఎంటైర్ ఫ్యామిలీ లవ్ ఇట్ అని చెప్పారు. అంటే ఇప్పుడు వేరే కంప్లీట్గా అసలు మనకి సంబంధం లేని సినిమా చూస్తే ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, అమ్మో ఎంత బాగా తీసారని. నేను ఆల్మోస్ట్ ఇది అంటే హీరోతో హీరోయిన్తో ట్రావెల్ అయినా లాస్ట్లో 1 month మనం శబరిమల అందరూ తెలిసిన వాళ్ళే, అంటే నాకు కథ కూడా తెలుసు. జెన్యున్గా ఎలా అంటే నాకు ఒక ఉద్వేగంలో వచ్చేసింది. అంటే నాకు అని వచ్చింది కదా, అది వచ్చింది. అంటే పెద్ద పెద్ద మెసేజ్లు అంటే నేను జనరల్గా ఒక 1 hour 2 hours టైం తీసుకుని ఏమైనా ఎగ్జైట్ అయి పెట్టేస్తున్నామా అని ఆలోచిస్తాం, బట్ అది ఏం లేదు, స్వచ్ఛందంగా అది వచ్చింది అన్నమాట. ఈవెన్ వెన్ వి సీ పర్ఫార్మెన్స్ మేము అనుకుంటున్నాం ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా కానీ సినిమా బాగుంది తప్ప ఎక్కడ లేదు. ఆ పేరు ఏదైతే ఉందో సినిమాకి ఇట్స్ గ్రోయింగ్. అండ్ ఐ థింక్ ఈ థియేటర్స్లో ఇప్పుడు రైట్ నౌ సెకండ్ వీక్లో కూడా వీఆర్ హ్యావింగ్ ఆల్ ద థియేటర్స్ థ్యాంక్స్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్, ఎందుకంటే చూస్తున్నారు. సో ఈ న్యూ ఇయర్ వీకెండ్ కూడా పీపుల్ కూడా ఎంజాయ్ అండ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటున్నాను. ఏమంటారు? అండి సార్ సీన్ రాసి ఇచ్చినప్పుడు ఈ సీన్ ఎందుకు ఇట్లా చందానంగా రాసాడని చింపు పారేసి నేలకేసి కొట్టాలని ఎప్పుడైనా అనిపించింది నీకు? సీన్ రాసి అమ్మాయి ఉండేదా? లేదు కదా, మరి ఏమేమి తగ్గుతుంది? నిజంగా తగ్గొచ్చింది. క్వశ్చన్ తమ్ముడు అన్నయ్య రాసి ఇచ్చిన తర్వాత సీన్ పేపర్ నీకు తెలుసు కదా అన్నయ్య, యూజువల్గా సెట్లో ఉండే సీన్ పేపర్ రాదు కదా, బిఫోర్ డేనే కదా ఫైనల్ చేసేది మనం. బిఫోర్ డే కాదు భయ్యా, బిఫోర్ కాదు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన పుష్ప షూటింగ్ లో ఉంది. లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు పుష్ప షూటింగ్ లో కాదు పుష్ప గారు మీరు చెప్పింది నిజమే. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు మీరు అందరు ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ టైం ఇది. అంటే నేను ఓన్లీ చందుమొండేటిని పొద్దున వచ్చి అప్పుడప్పుడు రాసేవాడు, అంటే బెటర్మెంట్ కోసం సీన్ ని. సీన్ ఉంటుంది పొద్దున మళ్ళీ క్యారవాన్ కోసం మళ్ళీ రాసేవాడు.
అది ఓకే, కానీ ఇక్కడ నేను డైలాగ్ చెప్తుంటాను, డైలాగ్ చెప్పేది పక్కన అక్కడ నా ఈ కన్ను నుంచి నాకు తెలుస్తూ ఉంటుంది, Dialogue రాస్తాను అక్కడ ఇదే డైలాగ్, అదే ఇది చెప్పాలా, దాని అది మీద wait సేమ్ చేయాలా? చందుబైల్ అని ఇంప్రూవ్మెంట్ అది. బట్ కాకపోతే ఐ థింక్ ఇట్ బికేమ్ అ బిగ్ అడ్వాంటేజ్ టు మీ యాజ్ అ పర్సన్ అనమాట. అంటే జనరల్గా మనకి ఒక సీన్ తెలిస్తే మనం మెంటల్గా ప్రిపేర్గా ఉంటాం, అంటే ఈ సీన్ మనం ఇలా చేయాలి అని జనరల్ థాట్ ఉంటుంది. నౌ ఐ డిసైడెడ్ ఫస్ట్ 2 days నేను సీన్ పేపర్ కోసం వెయిట్ చేశాను. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఇప్పుడు సీన్ పేపర్ అయితే రాదు, లెట్స్ లీవ్ ఇట్ అని చెప్పి ఓపెన్ మైండ్తో వెళ్ళాను. సో ఐ థింక్ దట్ క్రియేటెడ్ సో మచ్ డిఫరెన్స్ ఇన్ ద క్యారెక్టర్స్ అని. ఇంకా థ్రిల్ ఉంటుంది, కథ చెప్పం. అదే చెప్పం ఈసారి. నువ్వు అక్కడికి వచ్చి ప్రతిరోజు ఒక climax లో ఉంటావు. ఇది బెటర్ ఇంకా. ఓపెన్ పేజ్. అయ్యి, కానీ- కానీ- ఇంకా- కానీ- ఇంకా- కానీ- ఇంకా- కాదు, 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 కానీ ఈ సినిమా జరిగింది కదే కదా, చెప్పలేదు అదే ఇది మరి ఎప్పుడు కాదు కాదు కాదు. ఫస్ట్ ఆహా, కాదు సార్. నువ్వు ఓకే చేసింది మీరు చెప్పింది కథ కరెక్ట్. ఓకే చేసింది. సుకుమార్ రైటింగ్స్ కథలు చెప్పరు, కాదండి అది కాదండి, బట్ నిజం. కరెక్ట్. చెప్పారు సినిమా షూటింగ్ ముందు ముందు షూటింగ్ బిఫోర్ ప్లస్ షూటింగ్ చెప్పరు, వచ్చిన చూపిస్తారు. సెకండ్ డే నీ క్యారవాన్ లో షూటింగ్ కాదు, ఇంకా సమాధానం చెప్పాలి. లేదు ఎప్పుడు అన్న, అబద్ధం చెప్పాలి. కాదు, నిజంగా చెప్తున్నా. సుకుమార్ అనే ఒకసారి ఒక సీన్ పేపర్ రాసి నా చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడే కాదు, ఇప్పుడు కుమార్ 29 తీసుకో, ఇప్పుడు ఇదన్నా ఇంకా ఏమంటారు, నిజం చెప్పాలంటే ఈ 18 పేజెస్ నేను పర్టికులర్గా అప్రిషియేట్ చేసింది శ్రీకాంత్ విసా. ఎందుకంటే డైలాగ్ తనే రాశాడు యాక్చువల్గా. సో శ్రీకాంత్ విసా మా దగ్గరే సెట్లో ఉండేవాడు, సెట్లో ఉండి చేంజెస్ చేసేవాళ్ళం. బట్ ఎంతమంది కుమార్ 29 అన్నయ్య రాసి ఇచ్చేవారు, కానీ అన్నయ్య రాసి ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆ స్టేజ్ అయితే రాలేదు తమ్ముడు, నిజంగా గాడ్ ప్రామిస్. ఒక్క రోజన్నా సరే మీలో ఎవరికైనా నందినిలో బతకాలనిపించిందా? మొబైల్ సోషల్ మీడియాకి అంత దూరంగా వెళ్ళిపోయి బతికారా? నిజం చెప్పాలి, ఒక్క రోజు నేను ట్రై చేశారు అట్లీస్ట్. నేను రీసెంట్గా 11 days ఉన్నా. రీసెంట్గా 11 days చందు ఉన్నాడు, నేను 11 days ఉన్నాను చందుతో పాటు ఇద్దరం. తప్పకుండా ఉండాల్సి వచ్చింది. లేదు తప్పక కాదు, సీరియస్ గానే మేము ఇంటర్నెట్ కాదు, లేదు అయ్యప్ప మాలేసుకున్న ఇద్దరం. పానిక్ అయ్యాను కదా, లేదు నేను పానిక్ అయ్యాను బే. అవునవునంటే ఫోన్ ఎత్తపోయిన ఏమైపోయాడు అసలు ఏం- అంటే ఒకటి మనం చెప్పాలని ఒకటే బుచ్చి, ఏంటంటే నందినిలా ఉండాలి లేకపోతే సిద్ధులా ఉండాలని కాదు. ఇప్పుడు అలాగని ఫోన్ వద్దని కూడా అసలు మనం చెప్పలేదు ఎక్కడ కూడా. ఫోన్ ఉండాలి, బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫోన్. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీ ముగ్గురు వచ్చారు నాకు, మా ముగ్గురికి మీరు ఇంటర్వ్యూ చేశారు, అయిపోయిన తర్వాత మీ ముగ్గురు వెళ్ళిపోయినప్పుడు మేము ముగ్గురు పెడతాం మెసేజ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని ఏమంటారు, ఇట్స్ అ గుడ్ ఇంటర్వ్యూ అని పెడతాం. 3 స్మైలీస్ పెడతాం, స్మైలీ. నెక్స్ట్ ఇమీడియట్ మీరు ముగ్గురు అరే ప్లెజర్ మ్యాన్ అని చెప్పేసి మీరు కూడా మా ముగ్గురికి స్మైలీస్ పెడతారు. అయితే నేనేమంటానంటే మనం ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు థ్యాంక్స్ చెప్పేది అది యాక్ట్ కాదు, అదొక ఫీలింగ్. ఇప్పుడు ఫస్ట్ మన కథ పుట్టడానికి సుకుమార్ అనే బిగినింగ్లో కథ పుట్టడానికి కారణం ఏంటంటే థ్యాంక్స్ చెప్పిన ఏదైనా ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ ఏ ఫీలింగ్, ఇట్స్ నాట్ అన్ యాక్ట్ అది. సో మనం అదే చెప్పాలనుకున్నాం. ఇప్పుడు ఫోన్ వద్దంటలేదు, ఫోన్ ఉండాలి, కానీ అందరం కూడా కొన్ని థింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఏమైపోయిందంటే ప్రతిదీ టెక్స్ట్ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు నా కాదు బుచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వర్షం నీకు రాసిస్తా, అలా కిందకి వెళ్ళి వెంటనే నువ్వు ఫోను చందు బై ఫోన్ మనోడ్ ఫోన్ అరగంట ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు కదా మేము phone లో. వద్దన్నా, మేము ఫోన్లో తీసుకుంటాం, కానీ నువ్వు వద్దని చెప్పావు కదా క్యారెక్టర్. వద్దని చెప్పాం కదా, అందుకే అందుకే ఒక్క రోజైనా ట్రై చేసే వాళ్ళ ఒక్కరోజు 11 days మేము ఇద్దరం ఇద్దరం మాలేసి ఇద్దరం ముట్టుకోలే ఫోన్. అది ఒక రీజన్ కదా, మాలేసుకున్నాను కాబట్టి. Reason మాలేసాను కాదు, సీరియస్ గా చందు నేను ఇద్దరం కారణాలతో వచ్చే లేదు explanation మాల కాదు. మాల జస్ట్ చాలా మంది మాలేసు మొత్తం వాట్సాప్ లో ఉన్నది ఉంది. ఆ. మా కేటీఎన్ గారు కదా కేటీఎన్ బొమ్మ మా కేటీఎన్ ఆయన అయితే అసలు అది నేను ఈయన కేటీఎన్ వాసు మేము అందరం కలిసి KTN. ఫ్రెండ్ ఒక వాసు బనీ వాసన్ ఫ్రెండ్ మేము కలిసే ఉన్నాం, నో డౌట్ ఉన్నాం అలాగే. ఉండొచ్చు, చాలా బాగుంటది. చాలా బాగుంది. నేను 2021 మన షూటింగ్ స్టార్ట్ అయ్యి కార్తికేయ ఒక స్కెడ్యూల్ తర్వాత 2 days అలా ట్రై చేశాను. నాకైతే నేను పీస్ఫుల్ గా ఉన్నాను, కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అందరూ చాలా టెన్షన్ అంటే ఇప్పుడు పక్కన ఎవరో ఒకరు ఉంటారు, యూ కెన్ ఆన్సర్ ఓన్లీ, అంటే కంప్లీట్ ఇంటర్నెట్ పక్కన పెట్టేసి ఇంటర్నెట్ ఫోన్ అన్ని పక్కన పెట్టేశాను నేను. అంటే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు, అంటే మామూలుగా జనరల్ మీరు ప్రతిరోజు నన్ను చూస్తారండి? అలానే లేదు కదా. జనరల్ గా షూ అంటే ఎప్పుడు మీరు పెట్టి వస్తారా? 18 pages స్టార్ట్ అయ్యి అంది కదా, ఎప్పుడు అది చూడలేదు. షూటింగ్ టైంలో నేను అసలు ఫోన్ యూజ్ చేయను, అంటే అంటే లొకేషన్ ఫోన్ వస్తేనే తీస్తుంది, లేకపోతే యూజ్ చేయదు పాపం. ఆ విషయం మాత్రం ఫోన్ వస్తే అసలు ఫోన్ వస్తే తీస్తుంది, లేదా అక్కడ ఇన్స్టాగ్రామ్ వస్తే పోస్ట్ కానీ, లేకపోతే అసలు ఎప్పుడు ఫోన్ తీలేదు పాపం తను. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మాత్రం పెడుతుంది, దానికే తీసింది ఫోన్. ఓన్లీ యూజ్ ఫోన్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఒక దానికి, ఫోన్ కాల్ వస్తే మాట్లాడడం తప్పితే ఇంకెక్కువ మొబైల్ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు దాన్ని. అది School, మన కర్మ, మన వర్క్ చేసినప్పుడు మాత్రం నేను అది డిస్ట్రాక్షన్ గా తీసుకోను. ఎవరు మాట్లాడాలంటే నా అసిస్టెంట్ ని కాల్ చేయాలి, వాళ్ళ ద్వారా నేను మాట్లాడుతాను. ఐ థింక్ దట్ ఈస్ రైట్.
నేను కాదు ఆయన ఈయన అడుగుతున్నాను అసలు నన్ను అడుగుతుంటే నేను ఏమన్నానంటే ఇప్పటికి ట్రై చేయలేదు బట్ మేబీ మామూలుగానే వాసు అలాడిపోయాడు. మామూలుగా ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయిన ఈయన చేతులు ఉంటాయి. ఇప్పుడు మాంచెస్టర్ ఇతని చందు. దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉంది అంటే చందు ఆ, మాంచెస్టర్ అని ఉంది అప్పుడు అంటే ఆర్సెనల్ మ్యాచ్ matches ఏంటి ఏదన్నా కానీ Arsenal match ఉంటే మాత్రం- అయిపోతాయి. అయ్యో బాబోయ్. బట్ నాకేంటంటే ఆఫ్టర్ బికాస్ కార్తికేయ 2 టైంలో షూటింగ్ అయింది, ప్రమోషన్ అయింది. ప్రమోషన్ ఎన్ని రోజులు చేసామంటే ఇండియా వైడ్ చేయడం వల్ల నాకు మొత్తం అసలు అది అయిపోతుంది, 80 పేజ్ కమాన్ ప్యాచర్ చేయాలి, మనం ఫినిష్ చేయాలి, రిలీజ్ మళ్ళీ డట్ అయింది. నాకు ఎలా అయిపోయిందంటే ఐఎమ్ ఓవర్ డోజ్డ్. సో నిజంగా ఈ జనవరి 1 నుంచి అంటే మన సినిమా ఎట్లాగో సూపర్గా ఆడుతుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. 2nd, 3rd నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మా వైఫ్ తోటి ఐఎమ్ ప్లానింగ్ టు గో ఆఫ్ టు సమ్ హైడ్ అవుట్. మేబీ మీరు జాయిన్ అవుతారు వచ్చు, నో ఫోన్స్. అంటే ఫోన్స్ లేవంటే మాకు నమ్మబుద్ధి రైతులు మాకు నమ్మకలేదు. ఫోన్ లేకుండా ఉండవు నిఖిల్. ఉంటాను భయ్యా. అది వచ్చేస్తా ఎట్టి వరకు ఇంకా ఎందుకు ఒక 2 days ట్రై చేద్దాం. 2 days 2 hours సో మీకు నచ్చిన సీన్ ఇన్ ద మూవీ మీరు చూసినప్పుడు దిస్ ఇస్ గుడ్ సీన్ అని నేను బాగా ఎంజాయ్ చేసింది ఆ వింటర్ సూట్లో వస్తావు కదా, అరే ఏసీ అపెంటర్ అని చెప్పి అది బాగా ఎంజాయ్ చేశాను. అంటే దట్ ఫెల్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా సీరియస్గా వచ్చి అరే ఆపండి ఇంత చలి పెడుతుంటే ఏంటంటావు కదా. మీకు నాకైతే ఇంతకుముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి హ్యాక్ చేసుకుంటుంది. సో అంటే కనిపించిన ఒక క్యారెక్టర్ మనలో ఒక కొత్త నేచర్ని క్యారెక్టర్ని తీసుకొచ్చి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ క్యారెక్టర్ అనేది నేను చాలా తలడిల్లిపోయాను. పర్సనల్గా వచ్చింది పర్సనల్గా నచ్చిందా? మీరు ఎన్నిసార్లు వెళ్ళి సారీ ఇంకా ఎంతమంది సారీ చెప్పాలి మీరు? అందుకే పర్సనల్గా వచ్చిందని ఫోన్లో ఏదో ఎలివేషన్స్ ఇస్తున్నారు కనీసం ఎలాగో లేదు ఉండడానికి బాగుంది. ఆ ఒక్కటి మాత్రం అంటే అక్కడి నుంచి అంటే మనలో ఒక నేచర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది అంత త్వరగా మనం అంత మారం. బట్ మనలో లేనిది ఇంకొక క్యారెక్టర్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అది కూడా కనపడిన ఒక అమ్మాయి అంటే ఇట్ వాజ్ లైక్ నాకు అది ఎలివేషన్ టు నందిని క్యారెక్టర్. కానీ మీ లైఫ్లో ఉన్నారులేండి నందిని, అంటే కనబడే నందిని. మీ వైఫ్ సుజాత గారు నిజంగా ఆవిడ వల్ల చందుబాయ్ ఈజ్ లైక్ సిద్ధు. కాదు మీకు మ్యారేజ్ అయిందా? సారీ అయింది కదా. అయితే మాకు సేమ్ భయ, మేము ఇంటికి వెళ్ళాలి. మేమేనా తక్కువ ఏంటి? మీకు సినిమాలో బాగా నచ్చిన సీన్ మీరు ఆ ఫైట్ సీన్ నచ్చిందండి. అమ్మాయిని టచ్ చేసి కొట్టారు కదా, అది ఎమోషన్ అయితే అదిరిపోయింది. Touch చేద్దాం రాశారు టచ్ చేద్దాం ఎక్కడ పట్టుకున్నారా చెప్పు. జుట్టు పట్టి జుట్టు పట్టుకుని ఇక్కడ పట్టుకున్నా కదా, ఇక్కడ పెట్టావని. అది కాదు, అది సుకుమార్ అని రాశారు. రాసిన తర్వాత ఇది ఒకసారి కంపోజ్ చేసుకోరా అన్నారు నన్ను. నేను టీం తీసుకుని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏది రియల్ సతీష్. రియల్ సతీష్ కూడా లేదు, జస్ట్ టీం తీసుకెళ్ళి ఈ ప్లేస్మెంట్లు ఇలా ఉంటే ఇలాంటి జస్ట్ కొరియోగ్రాఫ్ చేస్తాను. స్టేజింగ్ పెట్టుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా నుంచి అలా షాక్లో చూస్తున్నారు. అప్పుడే అనుకున్నాను ఈ సీన్ వర్కౌట్ అవుద్దని. ఏంటి షూటింగ్ బిఫోర్ మన ప్లాన్. సో అది సూపర్ సీన్ అది. బట్ అది నాకు కూడా సూపర్ ఎవరు? సూపర్ యాక్టింగ్ చాలా చాలా లేదు యాక్చువల్లీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ నుంచి చాలా బాగుంది. సినిమా ఎండింగ్ నాకు ఒకటే ఎండ్ ఏంటంటే నిఖిల్ అని ఎవరు అనలే, సిద్ధు నందిని ఆ పేర్లు అలా చేశారు వాళ్ళు. అది మాత్రం 3 నెలల క్రితం ఇదే కాంబినేషన్ వచ్చినప్పుడు అవును. దాని అసలు అంటే అవును. అసలు దాని బ్రేక్ అది easy కాదు. కదా అసలు మేము తీసిన మాకు కానీ మా టెక్నీషియన్ ఎవరికి కూడా వాళ్ళిద్దరు కనపడలేదు. సో ఫైనలీ గైస్ వి జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి భయ్యా, బికాస్ మీరు వచ్చి మీరు సినిమాని జెన్యున్గా నచ్చి చెప్పారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఈవెన్ మోర్ థింగ్. అండ్ మీరేమైనా ఆడియన్స్ చెప్తారా లైక్ యూనో ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ సైడ్ నుంచి? 18 పేజెస్ మూవీ చూడండి, ఇది నా హోమ్ బ్యానర్ లాంటిది. సుకుమార్ రైటింగ్స్ అంటే మా గురువు గారు రాశారు. ఇది చాలా సింపుల్ లవ్ స్టోరీ, 18 పేజీల ప్రేమ కథ. అందరూ ఎంజాయ్ చేస్తారు, వెళ్ళి చూడండి. కొత్త ఫీలింగ్ ఒకటి అయితే ఉంది సినిమా అంతా. మీరు 100% వెళ్ళి చూడండి. వెళ్ళి చూసిన తర్వాత అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద మీకు రెస్పెక్ట్ వస్తుంది అండ్ ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. ఒక మంచి సినిమా మీరు వెళ్ళి చూస్తే ఒక చాలా తర్వాత ఒక రొమాంటిక్ ఫిల్మ్, ఐ మీన్ ఒక లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ వరుసగా వస్తున్నాయి కదా, ఆ జోనర్స్లో ఇది ఒక జోనర్. సీతారాం తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీ. నిజంగానే అది అనుకోకుండా చేయలేరు కానీ అంటే హీరో హీరోయిన్ అసలు ముట్టుకోకుండా కూడా అంత మంచి ఫీలింగ్స్. అంటే ఇప్పుడు మనం జనరల్ గా లవ్ స్టోరీలో చూసినప్పుడు ఇలాంటి హీరోయిన్ చూడాలి. ముట్టుకోలేదండి, బాగా హర్ట్ అయ్యారంటే మీరు ముట్టుకోలేదని. కార్తికేయులు కూడా ఒకసారి ఎక్కడ ముట్టుకోడు అంటే ఇంకా నాకు అంతేనా, ఇంకా నా లైఫ్ అంతా అంతేనా, ప్రతి హీరోయిన్తో నేను ఇంక అంతేనా భయ్యా? 18 కిసెస్ అని అలాంటివి ఏమైనా ఉంటే ముట్టుకోకుండా బెటర్. 18+ పేజెస్ వస్తే నాకు ఆల్రెడీ కిసెస్ అంటే ఆల్రెడీ కుమార్ టెన్లో పెట్టించాను, చాలా అయిపోయింది వద్దు ఇప్పుడు. కానీ నాకు సినిమాలో బాగా నచ్చిన డైలాగ్ అంటే బిఫోర్ వి ఫినిష్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ బాగి అదే మన సరియు కూడా చాలా బాగా చేసింది. అంటే ఈరోజు థియేటర్లో
చూస్తున్నప్పుడు భయ్యా రోజు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ షోకి ఆ అమ్మాయిని పీపుల్ ఆర్ ఓనింగ్ అ లాట్. తను చేసిన చిన్న చిన్న హావభావాలు చిన్న చిన్న పంచులు కూడా త్రూఅవుట్ ద సినిమా అవుతున్నారు ప్రతాప్. అవును So, అవుంది. అలాంటి దాంట్లో ఆ Super అమ్మాయి అసలు. ఎంగేజ్మెంట్ సీనప్పుడు నన్ను Mm. అనుపమ వచ్చాడు సిద్ధు ఎవరు అన్నప్పుడు సిద్ధు అంటే ఎవరు కాదు నందిని రాసిన 18 పేజీలే ఉంటుంది. సో నాకు రాజా రవీంద్ర మా మేనేజర్ అసలు ఎప్పుడు చాలా అసలు ఆయనకి రాయి ఎమోషన్స్ ఉండవు పెద్ద, ఆయనకి కళల్లో నీరు తిరిగాయంట ఆ డైలాగ్. ఐ రియలీ లవ్ దట్ డైలాగ్ అండ్ ఐ థింక్ మీరు ఆ లాస్ట్ 20-30 మినిట్స్కి 100% మీరు హుక్ అయిపోతారు. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా సీరియస్గా ఉంటుంది. సో గో ఇట్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్ గైస్. అండ్ అనుపమ ఎనీథింగ్ టు ద ఆడియన్స్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్స్. యూ స్పోక్ రియలీ గుడ్ లైక్ అమేజింగ్ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఏం లేదు, చాలా ప్రేమించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మళ్ళీ వెళ్ళి చూడండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, మీకు సంబంధించిన వాళ్ళని మళ్ళీ ప్రేమిస్తారు ఈ సినిమా చూస్తే. సో సినిమాలో నథింగ్ ఏముందా అంటే సినిమాలో ప్రేమ తప్పితే ఏమీ లేదు. సో ప్రేమ కోసం వెళ్ళండి, ప్రేమతో రండి. థ్యాంక్ యూ.